ఇక ప్రెసెంట్ మనం చూస్తున్నాము మోంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు వచ్చి చేరింది. డానకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ దీంతో జల దిగ్బంధంలోనే డానకల్ జంక్షన్ ఉండిపోయింది. డానకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్లో కొనార్క్ ఎక్స్ప్రెస్ లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్టేషన్ ను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించారు. విజువల్ లో చూస్తున్నారు ఏ రకంగా అక్కడ రైల్వే లైన్స్ అన్ని కూడా ఇటు వరద నీటితో మునిగిపోయిన విజువల్ మీకు క్లియర్ గా కూడా స్క్రీన్ మీద కనిపిస్తోంది. అయితే ప్రెసెంట్ డోనకల్ స్టేషన్ లో మా ప్రతినిధి యశ్వంత్ అక్కడ రెడీగా ఉన్నారు. యశ్వంత్, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికన్నా అక్కడ వాటర్ క్లాగింగ్ ను ఇటు తీసే ప్రయత్నం చేస్తున్నారా అధికారులు? అప్డేట్స్ ఏంటి? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో మొత్తం జిల్లా మొత్తం కూడా జల ప్రళయం సృష్టించింది. ముఖ్యంగా డోర్నకల్ రైల్వే జంక్షన్ లో మాత్రం ట్రాక్ మొత్తం కూడా జలంతో నిండిపోయింది. మొత్తం వాగును తలపిస్తుంది. ప్రస్తుతం మనం డోర్నకల్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇది పరిస్థితి. డోర్నకల్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ట్రాక్ పై వరద నీరు ఉదయం 9 గంటల నుండి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ డోర్నకల్ రైల్వే జంక్షన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ గుంటూరు నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ 9:40 మన డోర్నకల్ రైల్వే స్టేషన్ లో హాల్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కదలేదు. ఇక్కడ సుమారుగా వందలాది మంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా వరద నీరు మొత్తం కూడా ట్రాక్ పై వెళ్ళడం, ట్రైన్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. కేవలం గోల్కొండ ఎక్స్ప్రెస్ కాదు, ఇటు అప్ లైన్ లో వెళ్లాల్సిన ట్రైన్లన్నీ ఇటు ఖమ్మం, ఇటు వరంగల్, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా ఈ ట్రైన్స్ అన్ని నిలిచిపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం సుమారుగా 3 నుంచి 4 ఫీట్ల లోతు వరకు ఈ నీరు రావడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలుసుకోవచ్చు. ఇప్పటికే రైల్వే అధికారులతో పాటు దీంతో పాటు మన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మొత్తం కూడా పరిశీలించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ ప్రయాణికులకు ఆహారపు సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో ఆహార పదార్థాలతో పాటు టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ అన్ని కూడా అందించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. సుమారుగా 6 గంటలతో పాటుగా ఇబ్బందులు ఇక్కడ ప్రయాణికులు చూసుకోవచ్చు. మనం అంతా కూడా వారి యొక్క గమ్యస్థానాలకు వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో ఆటోలతో పాటు బస్సులను ఏర్పాటు చేసుకుని వెళ్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎటు పోవాలి? వరంగల్ జానకి. వరంగల్ జానకి. ఎటు పోవాలి? మీరు ఎటు పోవాలి? కిందగానా? మొత్తానికి ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఎటు వెళ్లాలో తెలియక కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం డోర్నకల్ రైల్వే స్టేషన్ చూస్తున్నాం. ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రయాణికులతో మాట్లాడి వారి యొక్క గమ్యస్థానం చేరేందుకు బస్సులను, ఆటోలను కూడా ఆల్టర్నేట్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సత్తాజ్. అయితే యశ్వంత్, ఏదైతే బస్సులు, ఆటోలు, ఆల్టర్నేటివ్స్ ను ఏర్పాటు చేస్తున్నారో అదంతా కూడా గవర్నమెంటే చూసుకుంటోందా, లేకపోతే అక్కడ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సిన అవసరం వస్తుందా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పటికే ట్రాక్ పై గోల్కొండ ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ముఖ్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. మేడం, ఇప్పుడు వీళ్ళ ఎక్కడికి ఎట్లా అరేంజ్ చేస్తున్నారు? మనం వెళ్ళాను సార్, ఇప్పుడు బస్సెస్ అరేంజ్ చేశారు సార్. ఖమ్మం, కాజీపేట, వరంగల్ అన్ని సైడ్స్ వెళ్ళే వాళ్ళకి బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అలా పంపిస్తున్నాం మేడం. వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కూడా అందించారు, ఫుడ్ కూడా అందించేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తానికి ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా రైల్వే అధికారులే పూర్తి స్థాయిలో ఆటోలు, బస్సులు అరేంజ్ చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కూడా అరేంజ్ చేస్తున్నారు. ఆమె ఎక్కడికి పోవాలన్నమ్మా? హైదరాబాద్. 2-3 గంటలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? 9:30 వచ్చిన పొద్దున ఇప్పుడు ఆకలి అంటే మీకు ఎట్లా మరి ఇక్కడ
ఆల్రెడీ ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? బస్సులు ఉన్నాయంట సార్ దాంట్లో కూడా ఎందుకు మరి ట్రైన్ ఎందుకు ఆగింది? వాటర్ కోర్స్. ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు కనీవి ఎరిగిన రీతిలో డోర్నకల్ రైల్వే జంక్షన్ లో ఇంత స్థాయిలో భారీ ఎత్తున వరద ప్రమాదం రావడంతో తీవ్రంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వేకి సంబంధించిన అధికారులు కూడా నీటిని మరలించేందుకు, ట్రాక్ నుంచి మరలించేందుకు జేసీబీల సహాయంతో ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ ఉంటుందో ఆ వాటర్ ఫ్లోటింగ్ అడ్డుకట్ట వేసి ట్రాక్ పై చేరిన వరద నీటిని కూడా తొలగించే పనిలో కూడా రైల్వే అధికారులు ఉన్నారు. సర్తాజ్. యశ్వంత్, ఇందాక మీరు ఇటు రైల్వే పట్టాల దగ్గర కనిపించారు, అక్కడ మోకాల లోతు వరకు నీళ్లు వచ్చి చేరాయి. సో ఆ మొత్తం నీటిని, అంటే రైల్వే ట్రాక్స్ కు సంబంధించి ఏరియా వాస్ట్ గా ఉంటుంది కాబట్టి మొత్తం నీటిని తొలగించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవాలి? ఈ రోజుకి ఆ పని అవుతుందా, లేకపోతే రేపు వరకు అవుతుందా? దానికి సంబంధించి అసలు అధికారులు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పటికే రైల్వే అధికారులు మొత్తం అన్ని బోగిలలో ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఆ ప్రయాణికులందరినీ కూడా వారి యొక్క గమ్యస్థానాలు చేర్చుకొని బస్సులను పూర్తి స్థాయిలో బస్సులు అరేంజ్ చేశారు. బస్సులు అరేంజ్ చేసి వారి యొక్క గమ్యస్థానాలు చేర్చేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాక్ పై భారీ ఎత్తున వరద నీరు చేరడం, గంట కూడా వర్ష తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇంకా భారీ స్థాయిలో వరద నీరు చేరే అవకాశం ఉంది. దీంతో చూసుకోవచ్చు మనం విజువల్లో మొత్తం పట్టాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ట్రైన్ కదలలేని సిచ్యువేషన్ లో ఉంది. ట్రైన్ మొత్తం పూర్తి స్థాయిలో బాడీ వరకు కూడా వచ్చి నీరు చేరింది. వరద నీరు ఉధృతంగా ప్రవహించడం, ట్రాక్ పై చేరడం, ఇటు కేవలం అప్ డౌన్ పూర్తి స్థాయిలో అన్ని రైల్వే స్టేషన్లలో కూడా మొత్తం ఎక్స్ప్రెస్ తో పాటు గూడ్స్ రైలు కూడా హాల్టింగ్ ఉన్నాయి. దీంతో మొత్తం రైల్వే వ్యవస్థ కూడా జల దిగ్బంధంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. రైల్వే అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం పూర్తిగా కూడా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అయితే చర్యలు చేపడుతున్నారు. మరొక 24 గంటల్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం ఎలాంటి ప్రయాణాలు మాత్రం రైల్వే చేసే పరిస్థితి కనబడలేదు. ఈ తీవ్రత ఎఫెక్ట్ వర్షభావం కనుక ఉన్నట్లయితే మాత్రం మరో 24 hours లో మొత్తం క్లియర్ అయితే రైలు యథావిధిగా నడిచే అవకాశం ఉన్నట్టు కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ యశ్వంత్. మొత్తానికి ఇది గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ రైల్వే స్టేషన్ కు సంబంధించి మా ప్రతినిధి యశ్వంత్ ఇక్కడ ప్రెసెంట్ ఎక్కడి వరకు వాటర్ క్లాగింగ్ ఉందో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మోకాల వరకు వాటర్ క్లాగింగ్ అక్కడ కనిపిస్తోంది. కనీసం 24 గంటలు అక్కడ వాటర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడానికి అవకాశం ఉండేటట్టుగా మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ప్రయాణికులు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఫెసిలిటీస్ ను అందుబాటులో ఉంచింది. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం, బస్సులను సైతం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సో దాట్ ఎవరికైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా, బట్ 2 hours హాల్టింగ్ లోనే ఉండిపోయిన ద్వారా అక్కడ ట్రావెలర్స్ తీవ్రంగా కూడా ఇటు టయర్డ్ అయిపోయిన పరిస్థితి ప్రెసెంట్ చూస్తున్నాం.